ఈ అష్టశాస్త్ర సిరీస్లోకి పునరాగమనం. ఇప్పుడు మనకి ఈ అష్టశాస్త్ర యొక్క వైభవాన్ని చెప్పుకుంటున్నాం కదా మనం. దీంట్లో రెండవ శాస్త్రారూపం వచ్చాడు మహాశాస్త్ర. ఆదిశాస్త్ర ఈ సృష్టి స్థితిలయలకి కారణమయ్యి మూల పరబ్రహ్మ స్వరూపమైతే, ఈ రెండవ శాస్త్ర వచ్చేటప్పటికి ఈయన మహాశాస్త్ర అత్యంతమైన పరాక్రమవంతుడు, శౌర్యవంతుడు, పరిపాలనా శక్తులు కలిగిన సార్వభౌమ రూపమైంది కూడా. అయితే ఇక్కడ చిన్న విశేషం ఏముందంటే, లౌకిక విషయాలని కూడా ఈయన ఇక్కడ చూపిస్తాడు మనకి. ఈ లౌకిక జీవితంలో విజయము, అధికారము, సార్వభౌమత్వము. ఈ సార్వభౌమత్వం అంటే చక్రవర్తి ఎక్కడ ఢిల్లీలో కూర్చోవాలో ఎక్కడా కాదు. నీ కుటుంబానికి నువ్వు సార్వభౌముడివి. నువ్వు సార్వభౌముడిగా నీ కుటుంబాన్ని నడపలేకపోతే కుటుంబం అంతే. ఇది చెప్పక్కర్లేదు కదా, అందరికీ తెలిసిందే. ఈ విషయాలన్నీ మనకి పెద్దగా ఏమీ పట్టించుకుని చెప్పాల్సిన పనేమి లేదు. అలాగా కుటుంబము యొక్క స్థితిగతులు, కుటుంబము పరాక్రమము అంటే ధైర్యంగా నిలబడటం, ధైర్యంగా ఉండటం, సమస్యలను ఎదుర్కొని తీర్చుకొనటం, ఇవన్నీ కూడా ఆయన చెప్తారు. ఆయన మహాశాస్త్ర స్వరూపం వచ్చేటప్పటికి ఆయన ఈ మంత్రశాస్త్ర గ్రంథాల ప్రకారము మహాశాస్త్ర శాంతము, ఉగ్రరూపము రెండు కలిపి ఉంటాడు. గృహస్థికి చెప్పాను మీకు, వాడు శాంతంగానే ఉండాలి, గొడవ లేకపోతే, శాంతంగా లేకపోతే. అలా ఉగ్రంగా కూడా ఉండాలి. ఉగ్రంగా లేకపోతే పనులు జరగవు. చప్పడిపోతే వాడిని ఏడిపించి తింటారు అందరూ కూడా. ఈ రెండు ఆయన చెప్తారు ఆయన. అలాగే ఇద్దరు దేవులు ఆయనకి, పూర్ణ పుష్కల. ఇది తెలిసే ఉంటుంది, చాలామంది వింటారు కదా ఇవన్నీ. పూర్ణ పుష్కల సమేత అయ్యప్పని మనం కొలుచుకుంటాం కదా. ఇక్కడ ఈ ఇద్దరు దేవేరులతోనూ సింహాసనంపై ఆసనమై ఉండే స్వరూపము మహాశాస్త్ర. ఈయన కోటి సూర్యుల ప్రకాశంతో వెలిగిపోతుంటాడట ఆయన. మణిమయ కిరీట ధారణం ఎలాంటి ధారణము? మణిమయ కిరీట ధారణము. అదిరిపోతుంది అంతే. మీకు ఒక విషయం చెప్పాలంటే, సర్వ ఆభరణాల భూషితుడు ఆయన, సర్వాభరణ భూషిత అంతే. మీకు ఇంకా అలా వెలిగిపోతాడు ఆయన. అంటే ఐశ్వర్యవంతుడు ఆయన, చాలా ఐశ్వర్యవంతుడు. ఈ రూపంలో స్వామి 4 చేతులతో ఉంటాడు. ఒక చేతిలో ధనస్సు ఉంటుంది, అంటే బాణం, విల్లు. ఇంకొక చేతిలో బాణం ఉంటుంది, అంటే శరం అంటాం కదా మనం. శరం గుర్తు అంటాం చూసారా, అదే శరం, బాణం అనమాట. 3వ చేతిలో కత్తి ఉంటుంది, కత్తి, ఖడ్గము. అది 4వ చేతిలో భక్తులకి అభయమిస్తూ అభయముద్రతో ఉంటాడు ఆయన. అలాగే ఈయన అందరికీ ఆశ్రయం ఇచ్చే ఆయన తండ్రి. ఈయన తండ్రి స్వరూపం అది. ఈ ఆయుధాలన్నీ కూడా మానవుల్లో అంతర్శత్రువులను జయించడమే కాకుండా బాహ్య శత్రువులను కూడా జయించడానికి ఇలాంటివి కావాలి. అంటే కత్తించుకుని ఎవడి మీద వెళ్ళిపోవాలని కాదు అక్కడ. ఎంతటి కామ, క్రోధ, మోహ, లోహములు, ఇవన్నీ కూడా మద మాశ్చర్యాలు, ఇవి బాహ్య శత్రువులు, అంతర్శత్రువులు. గొడవ వచ్చింది, ఒకడో పగు వచ్చిందంటే దాని కారణం మూలంగా ఆలోచించి మూలాన్ని వెతికితే కారణం నువ్వే ఉంటావు అక్కడ, ఇంకెవడు ఉండడు. ఇవన్నీ ముందు అంతరంగా బాగుపరిచి బాహ్యమైన వాళ్ళని తర్వాత చూసుకుందాం. ఇవి ఆయన యొక్క విషయాలు. ఈయన వాహనం ఏంటయ్యా అని చెప్పాలి కదా, సింహము. ఈమె సింహరూఢుడు, సింహం ఎక్కువ ఉంటాడు ఆయన. మనకి ఎక్కువ పులికి తల్లికి పులిపాలు తేవడానికి వచ్చారాయన, ఆ కథ వేరు. ఈయన మహాశాస్త్ర యొక్క అత్యంత ముఖ్యమైన గుర్తు, సులభంగా గుర్తించడానికి సింహము. ఈయన ఈ తంత్రశాస్త్రాలలో ఈయన్ని గనక మనం సాధన చేసుకుంటే ఆ సింహ రక్షణ వచ్చేసి సింహము వచ్చేస్తుంది అంతే. ఇక్కడ ఈ సింహవాహనుడే దుష్ట శక్తులని శిక్షిస్తాడు. అలాగా మీకు తాంత్రిక శ్లోకాలన్నీ కూడా అవే చెప్తాయి, తాంత్రిక మంత్రాలు అవి కూడా. ఈ లీలాభేదాలు అంటే మీకు మనం స్వామిని తలుచుకుని చెప్పుకునే
విషయం లీలాభేదం అంటే కొన్ని చోట్ల గజము, ఆ గజారూఢుడై ఉంటాడు, అంటే ఏనుగు ఎక్కువ ఉంటాడు ఆయన. కొన్ని చోట్ల సింహము, అలా కూడా ధ్యానిస్తారు. దాంట్లో మూల ధ్యాన శ్లోకంలో మటుకు సింహం అనే ఉంది. అయితే దీనికి కూడా మళ్ళీ మనం తాంత్రిక విశేషాలు, జ్యోతిష్య విశేషాలు కూడా దీనికి చెప్తాను మీకు. జ్యోతిష్యంగా ఏం ప్రాధాన్యత ఉంది, దీంట్లో ఏం ప్రాధాన్యత ఉంది అనేది కూడా చెప్తాను మీకు నేను. ఈ మంత్రోపాసనలో మహాశాస్త్ర మంత్రానికి తీవ్రమైన శక్తి ఉంది. ఇవి రాజయోగము, కీర్తి ప్రతిష్టలు జాతకంలో కలగాలంటే, సూర్యుడు బలహీనంగా ఉంటే, కీర్తి ప్రతిష్టలు కావాలంటే, పదవి కావాలంటే మహాశాస్త్రాన్ని ఆరాధించాల్సిందే. ఈయన అనుగ్రహం వలన మట్టుకే సమాజంలో గౌరవము, నాయకత్వ లక్షణాలు వస్తాయి. శత్రుజయం కలుగుతుంది. ఈ కోర్టు కేసులు, శత్రుపీడలు, వ్యాపార ప్రత్యర్థుల నుండి వచ్చే ఇబ్బందులు, ఇత్యాదులన్నీ కూడా తొలగిపోవాలంటే మహాశాస్త్ర మట్టుకే దారి. అంతే. ఇంకా ఈ ఉపాసన వలన చాలా ఫలితాలు వస్తాయి. ఇకపోతే నరఘోష. ఈ నరఘోష నివారణ, దుష్టి నివారణ, సమాజంలో ఎదుగుదల చూసి అందరూ కూడా ఈర్షపడుతున్నప్పుడు నరఘోష అంటే అదే కదా. రహస్య శత్రువు ఎవడో తెలియదు మీకు, వాళ్ళు కుతంత్రాలు చేస్తూనే ఉంటారు. అప్పుడు ఈ సింహవాహనుడైన శాస్త్ర ఒక వజ్ర పంజరంలాగా, పంజరము అంటే మీకు చుట్టూ అల్లేసినట్టు, వజ్ర కవచం అందాం పోని, అలా ఉంటాడట ఆయన. ఈయన కేరళలో పాపమంపిట్ట జిల్లాలోనే అచ్చన్ కోవిల్, మనవాళ్ళు కొంతమంది పంచశాస్త్రాన్ని కూడా చెప్పుకుంటూ ఉంటారు కదా, దాంట్లో కోవిల్ అది. అక్కడ ఆయన మహాశాస్త్ర స్వరూపంలోనే ఉంటారు. ఆయన పూర్ణ పుష్కర సమేత ధర్మశాస్త్ర, ఆయనే మహాశాస్త్ర. రాజసం ఉట్టుబడే రూపంలో దర్శించుకోవాలంటే అక్కడే దర్శించుకోవాలంతే. ఇక్కడ రథోత్సవం జరుగుతుంటుంది. ఈ సింహవాహనము ఏమిటి, అశ్వవాహనము, గజవాహనంతో అక్కడ ఊరేగింపులు జరుగుతుంటాయి. అది కూడా మన విశేషమైన రోజుల్లో జరుగుతాయి అవి. ఇలాగా మూలమైన విషయం చెప్పాలంటే మహాశాస్త్ర ఐశ్వర్యానికి రూపము, శౌర్యానికి రూపము, లౌకిక విజయాలకి ఈయనే కావాలి. ఇలాగా తదుపరి దాంట్లో మళ్ళీ చెప్పుకుందాం. మనం ఈ అష్టశాస్త్రాల యొక్క విశేషాలు చెప్పుకుంటున్నాం కదా మనం. మళ్ళీ నెక్స్ట్ దాంట్లో మూడవదైన ధర్మశాస్త్ర, మూడవ ఆయన ధర్మశాస్త్ర, ఆయన గురించి చెప్పుకుందాం మనం. శుభమస్తు. మళ్ళీ కలుద్దాం.